37వ కీర్తన 14వ వచనం. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు తమ కత్తి దూసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో నుంచి మనం కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మనము ఈ 37వ కీర్తనను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందులో నిన్నటి దినమున 13వ వచనంలోంచి మాట్లాడుకున్నాం. రాకడ ఆలస్యానికి కారణం ఆయన గుణాతిశయాలు, అలాగే దీర్ఘశాంతం అని మాట్లాడుకున్నాం. ఆ దీర్ఘశాంతము టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవాల్సినటువంటి విషయం కాదని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 14వ వచనంలో దీనులను దరిద్రులను, లేదా ఎవరైతే ఈ దీనులు ఈ దరిద్రులు అనబడుతున్న వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటారు. యాక్చువల్గా ఆత్మ విషయమై దరిద్రత అనగా ఆత్మీయంగా దారిద్ర్యత, ఆత్మీయ దారిద్ర్యత గలవారు అనే మాటకి ఎలా చెప్పాలంటే ఆ దీనులు అనే తెలుగులో మనకి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని రాసి ఉంటుంది. బట్ ఒరిజినల్గా దాని గురించి మాట్లాడితే ఆత్మీయంగా దరిద్రత, ఆత్మీయ దరిద్రత అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరైతే వాక్యం చేత సంధించబడిన తర్వాత మనం ఎంత పూర్వ, మనం ఎంత పీదలమై ఉన్నామో, దీనులమై ఉన్నామో, ఎంత లోయెస్ట్ ప్లేస్లో మన ఆత్మ ఉన్నదో అది గ్రహించడమే ఆత్మ విషయమై దీనత్వం. ఆత్మ విషయమై దీనత్వం అంటే వాక్యము సంధించబడినప్పుడు, వాక్యం నా జీవితంలోనికి వచ్చినప్పుడు, వాక్యానుసారంగా నేను ఎంత దూరం ఉన్నానో దేవుని చిత్తంలోనికి, దేవుని యొక్క ఉద్దేశాల్లో నేను ఎంత తక్కువ స్థితిలో ఆయన ఎదుట నేను నిలబడ్డాను, ఆ గ్రహింపు కలిగినప్పుడు కలిగే అదొక గ్రహింపు, లేకపోతే అదొక అవగాహన, అదే దాన్ని ఆత్మ విషయమై దీనులైన వారు మొదట ధన్యులు అని మెన్షన్ చేయబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి దీనులను దరిద్రులను పడద్రోయుటకై, లేదా యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై, అనాదిగా ఉన్నటువంటి హేబేలు దగ్గర నుండి అపోస్తల కార్యాల గ్రంథంలో నశింపజేయబడిన లేదా హతసాక్షులుగా మారినటువంటి శిష్యులు, అపోస్తలుల వరకు, సంఘం వరకు కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దేవుని భక్తులకు విరోధంగా జరుగుతున్న విషయాలు, వాటన్నిటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వారిని. హేబేలు నుంచి ఎవరైనా సరే, లెట్సే ఈ దీనులు దరిద్రులు అంటే వాళ్ళ పర్సనల్ వాయిస్
ఏలియాలాగా, లేకపోతే ప్రపంచానికి, లేకపోతే ప్రజలందరి ఎదుట గంభీరంగా కనపడవచ్చు గాక. దీనులు దరిద్రులైన వారు అందరి ఎదుట గంభీరంగా అనిపించవచ్చు గాక. బట్ లోపల దీనత్వం అనేది లోపలికి సంబంధించింది. చాలామంది పైకి దీనులుగా కనిపించవచ్చు గాక, బట్ లోపల ఆ యొక్క ఏమంటాం గర్వము, అహంకారం కనపడుతూ ఉంటుంది. బట్ ఏదేమైనా కూడా ఆ దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు. కత్తి దూసి విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు. 15వ వచనంలో వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వచనము ఖడ్గము అనే మాటతో ప్రారంభించబడుతుంది. హీబ్రూ భాషలో కెరెవ్ అనే మాటకి ద స్వాడ్ అని అర్థం. కెరెవ్ అనే మాటకి స్వాడ్, ఆ యొక్క కత్తి, ఖడ్గము అని అర్థం. ఆ యొక్క ఖడ్గము అనే పదంతో ఈ భాగం, ఈ 14వ వచనం ప్రారంభించబడుతుంది. కెరెవ్ అని అది సపరేట్గా రాసి ఉంటుంది. తర్వాత మిగతా మాటలన్నీ కూడా ద వికెడ్ డ్రా ద స్వాడ్, ద వికెడ్ డ్రా ద స్వాడ్ అండ్ బెండ్ దైర్ బోస్ టు బ్రింగ్ డౌన్ ద పూర్ అండ్ నీడీ, టు స్లే దోస్ హూజ్ వే ఈజ్ అప్రైట్. ఎవరి మార్గం అయితే అప్రైట్ అనగా యథార్థంగా దేవుని దృష్టికి అప్రైట్ అనే మాట దగ్గర మామూలుగా మనకి యాషారు గ్రంథం అనే పదం వినే ఉంటాం. యాషార్ అనే మాటకి అప్రైట్ అని అర్థం, ద బుక్ ఆఫ్ అప్రైట్ అని అర్థం. యాషారు గ్రంథం అంటే నీతిమంతులు లేకపోతే యథార్థవంతుల పుస్తకం అని అర్థం యాషారు గ్రంథం అంటే. అయితే ఇక్కడ ఇష్రేయి డెరెక్ అనగా యథార్థ మార్గంలో ప్రవర్తించువారు అని అర్థం. బైబిల్లో ఎవరెవరి గురించి అయితే యథార్థవంతుడు అని రాస్తుందో, యోబు గురించి, లేకపోతే నోవాహు గురించి, లేకపోతే వీళ్ళందరూ కూడా వారి మార్గము ఇష్రేయి డెరెక్. ఈ ఇష్రేయి డెరెక్ అనే మాట, ఇష్రేయి డెరెక్, డెరెక్ అంటే మార్గము, త్రోవ, రోడ్ అని అర్థం. ఇష్రేయి యాషార్ అనే మాటకి అప్రైట్, అప్రైట్ ఆర్ లేకపోతే తెలుగులో మనకి యథార్థవంతులు అంటాం. యథార్థవంతులు యోబు గురించి రాస్తుంటుంది మనకి, అతడు యథార్థవంతుడు అని, అప్రైట్. ఈ యాషారు గ్రంథము లేకపోతే యాషర్ లేకపోతే ఇష్రేయి డెరెక్ ఈ యథార్థమైనటువంటి మార్గంలో ప్రవర్తించు వారిని చంపుట. స్లే అనే మాట ఇంగ్లీష్లో చూస్తాం, తెలుగులో చంపడం. యథార్థవంతులను భూమి మీద చంపేయాలి. తర్వాత ఎవరైతే వికెడ్ లేకపోతే ఆ యొక్క దుష్టత్వాన్ని జరిగించేవారు ఖడ్గాలు ధరించారు, విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, ఆ యొక్క విల్లును ఎక్కుపెట్టి ఉన్నారు. ఎందుకు అంటే ఈ పూర్ అండ్ నీడీ లేకపోతే ఈ యొక్క దీనులు దరిద్రులను టు బ్రింగ్ డౌన్, లేకపోతే టు బ్రింగ్ డౌన్ తెలుగులో మనకి వారిని చంపుటకు, పడద్రోయుటకు అనే పదం చూస్తాం. దీనులను దరిద్రులను పడద్రోయుటకు, యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకు అనే మాట. ఇక ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన భాగము ఒక్కొక్క మాటని నేను జ్ఞాపకం చేస్తాను. స్వాడ్ అనే మాటకి వైలెన్స్ ఆర్ అగ్రెషన్ అనే పదం కూడా వస్తూ ఉంది. వైలెన్స్ అనగా
హింసాయుతమైనటువంటి మార్గం, హింసాయుతంగా స్పందించటం. తర్వాత అగ్రెషన్ అంటే అగ్రెసివ్గా ఎవరిని ఈ దీనులను, దరిద్రులను మరియు యథార్థంగా ప్రవర్తించే వారిని పడద్రోయాలి, చంపడం అనేది అదొక వైలెన్స్ అండ్ అగ్రెషన్గా మనం చూస్తాం. ఖెరెవ్ అనే మాటకి ఇవి రెండు కూడా సింబల్ అనగా కేవలం ఖడ్గం అంటే నిజంగా ఖడ్గమే అయి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ అక్కడ వైలెన్స్ ఉంది, అగ్రెషన్ అనగా ఆ యొక్క అగ్రెసివ్ అంటే తీవ్రంగా స్పందించడం, తీవ్రమైనటువంటి లేకపోతే వైలెన్స్ లేకపోతే ఆ యొక్క హింసాయుతమైనటువంటి పద్ధతి. ఇకపోతే దీంట్లో గమనించిన ఒకసారి నెక్స్ట్ పతాక్ అనే మాట. పతాక్ అనే మాటకి టు ఓపెన్, టు డ్రా. అంతేకాదు ఆ ఆయుధాన్ని, ఆ అగ్రెసివ్ వైలెన్స్ని ధరించుకోవడం. ఎందుకంటే డెలిబరేట్ యాక్షన్ అది, అనగా ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి రిజల్ట్ కోసం వీరిని పడద్రోయడం మరియు చంపడం. దానికోసం ఈ పతాక్ అనే మాటకి టు డ్రా ఆర్ టు ఓపెన్, దాన్ని ధరించుకోవడం అని అర్థం, లేకపోతే దాన్ని సమీపించడం లేదా దాన్ని ఆశ్రయించడం అని అర్థం. మరొకసారి స్వాడ్ అంటే అదొక సింబల్. స్వాడ్ కత్తి, ఖడ్గము అంటే ఖడ్గము లేకపోతే వీళ్ళు, ఇవి సింబలైజ్డ్ థింగ్స్. ఇవి సింబాలిజం దేనికి అంటే హింస, తీవ్రమైనటువంటి వాదము మరియు అతివాదము లేదా తీవ్రమైనటువంటి ఉద్దేశముతో కూడినటువంటి హింస. దాన్ని సమీపించడము లేదా దాన్ని ధరించుకోవడం. తర్వాత ఎవరు ధరిస్తారు ఇది అంటే రషీమ్ అనే మాటకి వికెడ్ ఆర్ గిల్టీ అని మాట్లాడుకున్నాం. 10-12 వచనాలు కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చూడండి ఒకసారి, ఇక్కడ వారి యొక్క ఇంటెన్షన్, వారి యొక్క ఉద్దేశము, ఆసక్తి, వారు కలిగి ఉన్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి హింసాయుతమైనటువంటి ధోరణి, ఇవన్నీ కూడా మనకి ఈ ఒక్క మాటలో హీబ్రూలో కెరెవ్, పతాఖు, రషీమ్ అంటే ఈ రషీమ్ అనే మాటకి ఆ యొక్క వికెడ్ ఆర్ గిల్టీ, వారు దీన్ని ఆశ్రయిస్తారట. ఈ యొక్క అగ్రెసివ్ వైలెన్స్ని ఆశ్రయిస్తారు. దేనికోసం అంటే తర్వాత మనకు కనపడతా ఉంది. తెలుగులో మనకి పడద్రోయిట అనే పదం ఉంది. పడద్రోయిట అనే పదాన్ని చూస్తాం. ఇందులో పడద్రోయిట అనే చోట ఇంగ్లీష్లో టు ట్రెడ్ ఆర్ టు బెండ్, హీబ్రూలో డార్కు అనే పదాన్ని చూస్తాం. తర్వాత సరే, ఆ పదాలు అందరికీ అర్థం కాకపోవచ్చు, అందరికీ అవసరం లేకపోవచ్చు, కానీ వాటి యొక్క అర్థాన్ని మాత్రం మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి, వారి యొక్క విల్లు అనే విషయం, విల్లు ఏకపెట్టుట లేకపోతే విల్లును వంచడం అని అర్థం. ఆ యొక్క విల్లును వంచడం వేడెర్కు కష్ట. తర్వాత నెక్స్ట్ మాట, దాని తర్వాత మాట మనం చూస్తే వారిని క్రింద పడద్రోయడం. తర్వాత వారిని బాధ పెట్టడం. ఎవరైతే ఈ పూర్ అండ్ నీడీ, దరిద్రులు మరియు దీనులు ఉన్నారు, వారిని బాధించడం లేదా వారిని కృంగదీయడం, వారిని కింద పడేయడం. ఇవన్నీ మాటలు జస్ట్ ఒక్కొక్క పదాన్ని చెప్పడం కోసం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి, ఏం తెలియజేస్తున్నాయి? ఒకటి, ఇన్జస్టిస్ అగెన్స్ట్ ద వల్నరబుల్. ఒకటి, ఈ వచనము మనకు తెలియజేసే అంశాలు. నంబర్ 1, ఇన్జస్టిస్. ఈ యొక్క దీనులు, దరిద్రులు, యథార్థంగా ప్రవర్తించువారు అనబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి విరోధంగా జరుగుతున్నటువంటి అన్యాయము అంట. వారికి
వ్యతిరేకమైనటువంటి అన్యాయం. ఆ అన్యాయం ఏదైతుందో దాన్ని ఈ వచనంలో మనం చూస్తాం. ఒక వచనం చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 3వ వచనం. 84వ కీర్తన 3వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ, బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. పైన చదువుతాను చూడండి ఒకసారి. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. అంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ కీర్తన 84వ కీర్తనలో దేవుని మందిరావరణంలో కనపడడం కోసం, దేవుని మందిరావరణము లేదా సన్నిధిలో కనపడడం కోసం ఆ కీర్తనకారుడు లేకపోతే కొరాహు కుమారుల కీర్తన. ఈ కొరాహు కుమారులు అనబడుతున్నటువంటి వీరు దేవుని మందిరావరణాన్ని ఎంతగా కోరుకుంటున్నారు. వారి పితరుడైనటువంటి కొరాహు ఏమో మరణిస్తే, లేకపోతే కొరాహు భూమి నెరవిడిచి ప్రాణంతో సహా మింగివేస్తే, కొరాహు కుమారులు ఎవరైతే ఉన్నారో వీరు దేవుని మందిరాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరమును ఆశ్రయిస్తూ ఒక మాట అక్కడ మనకు రాస్తుంది. అదొక సింబాలిక్ వేలో చెప్పబడుతుంది. నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలు, అంటే మేము దీనులము అని అర్థం. అంటే పిచ్చుక లాంటి వారము, అంటే ఆ పిచ్చుక యొక్క ప్రాణం ఎవరికి అవసరం లేదు. ఆ పిచ్చుక వల్ల ఎవరు పట్టించుకోలేనటువంటి అత్యంత చిన్న పిచ్చుక, తర్వాత వానకోవెల. నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను. ఈ యొక్క బలిపీఠము వద్ద, అంటే దేవుని బలిపీఠము, దేవుని మందిరంలో ఉన్నటువంటి బలిపీఠము, మనం ఎవరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడి వరకే మనకు యాజకులకు కానీ ఇశ్రాయేలుకి కానీ పర్మిషన్. యాజకులు అంతకంటే ముందుకు వెళ్తారేమో, ప్రధాన యాజకుడు ఇంకా ముందుకు వెళ్తాడేమో, కానీ పరిశుద్ధులు లేకపోతే నిబంధన జనాంగం చేరుకునే స్థలం బలిపీఠం మాత్రమే. ఆ బలిపీఠం ఏదైతే ఉందో ఆ బలిపీఠం దగ్గర మేము ఆశ్రయించా, అంటే మాకు ఇంకా వేరే దారి లేదు, ఇక ఎక్కడ మాకు నివాసం లేదు. దేవా, నీ మందిరంలో ఉన్నటువంటి బలిపీఠం యొద్ద పిచ్చుకల్లాగా వానకోవెల్లాగా గూటి స్థలాన్ని, నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాము అని మాట్లాడేవారు. గమనించండి ఒకసారి. యథార్థంగా ప్రవర్తించేవారు, లేదా దీనత్వము లేకపోతే ఆత్మీయ దారిద్రత అంటాం, ఇది కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ఒకసారి. వానకోవెలకు గూటి స్థలం లేకపోతే పిచ్చుకలకు నివాస స్థలం నీ బలిపీఠం వద్ద మాత్రమే దొరుకుతూ ఉంది, మాకు ఇంకెక్కడికి పోలేము మేము అని వారు ఆ కొరాహు కుమారులు తమ దీనత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నాయి. అంటే దేవుని యొక్క సన్నిధి కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని యొక్క ప్రభావమును అనుభవించడం కోసం, ఆయన సన్నిధిలో కూర్చోవడం కోసం ఆశపడే ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వము లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి దారిద్ర్యము, లేదా ఆ యొక్క యథార్థంగా ప్రవర్తించుట, వీటిని మనం వీటి గురించి మనం ఆలోచిస్తాము. ఇలాంటి వారిని చంపడం కోసం, ఇలాంటి వారిని లేకుండా చేయడం కోసం, పడద్రోయడం కోసం దుష్టులు ఆ యొక్క అగ్రెసివ్ వైలెన్స్ అనగా తీవ్రవాదపూరితమైనటువంటి హింసను, అతివాద హింసను
వారు ఆశ్రయించారు అనేది ఈ వచనం యొక్క సారాంశం. గమనించండి ఒకసారి. ఈ వచనంలో మనం గమనించాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, ఇంజస్టిస్. ఇలాంటి వీళ్ళ కోసం జరిగే ఇంజస్టిస్. ఇంకో మాట, యెషయా గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఐజయా 10th చాప్టర్ మొదటి నుంచి చదువుతుంది ఒకసారి. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. గమనించండి ఒకసారి. ఏదైతే కీర్తనలో మనం చదువుతున్నామో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇంకా రెండవ వచనం చదువుతుంది. 3వ వచనం చూడండి ఒకసారి. దర్శన దినమున దూరం నుండి వచ్చు, ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సమయము నందుటకు ఎవరి యొద్దకు పారిపోదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూర్చున్నారు. ఇలాగూ జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఇక్కడ విధవరాండ్రు తమకి దోపుడు సొమ్ము అయిపోతారని, తల్లిదండ్రులు లేని వారు కొల్ల పట్టుకున్న వలననియు, లేని వారిని కొల్ల పట్టుకున్న వలన కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా. సో న్యాయ విమర్శ జరిగిస్తే అలాంటి వారిని ఫర్ ఎగ్జాంపుల్ విధవరాండ్రనేమో దోపుడు సొమ్ము అని రాస్తుంది. విధవరాండ్రని దోపుడు సొమ్ముగా పట్టుకోవడం, లేకపోతే ఈ యొక్క తల్లిదండ్రులు లేని అనాథలు ఎవరైతే ఉన్నారో వారిని కొల్ల సొమ్ముగా పట్టుకోవడం, ఇవి రెండు జరగాలంటే ఇది ధర్మశాస్త్రంను ఆధారం చేసుకొని, దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని న్యాయంగా తీర్పు తీర్చాలి. కానీ ఇక్కడ అన్యాయంగా తీర్పు తీర్చి మనకు రాస్తుంది జేమ్స్ యాకోబు పత్రికలో ఈ మాట మనం చూస్తాం. నిజమైన భక్తి ఏదనగా విధవరాలను, అనాథలను ఆదుకోవడం, వారి సమస్యలో, వారి ఇబ్బందిలో ఆదుకోవడమే నిజమైన భక్తి అని చదువుతాం. అయితే ఆ నిజమైన భక్తి చేయాల్సిన వీరు ఆ భక్తి చేయడం కోసం ఇంకొకటి ఏంటంటే, విధవరాండ్రు, అనాథలు అని చెప్పేటప్పుడు వాటికి డెఫినేషన్స్ ఉన్నాయి. అనగా లిటరల్గా విధవరాండ్రు అందరూ విధవరాండ్రని లెక్కించబడట్లేదు. తర్వాత అనాథలందరినీ అనాథలుగా లెక్క పెట్టట్లేదు. గమనించండి ఒకసారి. నేను ఇందాక మాట్లాడినట్టుగా దేవుని సన్నిధికి చేరి ఎవరైతే దినత్వము తర్వాత ఆత్మీయ దారిద్రత కలిగి ఉన్నారో అలాంటి వారు కొల్ల సొమ్ముగాను దోపుడుగాను పట్టబడుట దేవుని చిత్తం కాదు. కానీ అలాంటి వారు ఆదరించబడితే నిజమైనటువంటి భక్తి. అయితే ఇక్కడ వాళ్ళు ఎవరో నిర్ణయించడం కోసం, ఎవరు అవసరంలో ఉన్నారు, ఎవరు అక్కరలో ఉన్నారు, ఒక ధనవంతమైనటువంటి స్థితిలో ఉండి తల్లిదండ్రులు లేరు అనుకోండి, అలాంటి వారిని అనాథల కింద కౌంట్ చేయాలి. ఆ తర్వాత ఒక మంచి రాజరికపు స్థితిలో ఉండి విధవరాండ్రు అయితే వాళ్ళని ఇక్కడ మనం మాట్లాడుకునే విధవరాండ్ర లెక్కలో చేర్చరు. అయితే ఇక్కడ అది ఎవరికి సహాయం చేయాలి, లేకపోతే ఎవరిని ఆదరించాలి, లేకపోతే ఎవరికి చారిటీ చేయాలి అనేది ఒక జడ్జిమెంట్ జరగాలి, ఒక జస్టిఫికేషన్ అంటాం, అనగా తీర్పు తీర్చబడాలి. కానీ అలాంటి న్యాయ విమర్శ, న్యాయమును చూడకుండా, న్యాయమును గ్రహింపకుండా, లేకపోతే న్యాయమును ఆలోచించకుండా విధవరాండ్రను దోపుడు సొమ్ముగాను, లేకపోతే ఈ తల్లిదండ్రులు లేని వారిని ఆ యొక్క కొల్ల సొమ్ముగా పట్టుకోవడం అనేది న్యాయ విమర్శ జరగకుండా చేస్తున్నారు. సో ద ఇన్జస్టిస్ అగేన్స్ట్ ద వల్నరబుల్, ఈ యొక్క విధవరాండ్రు, అనాథలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైలీ వల్నరబుల్, అనగా పోషణ, ఆదరణ, లేకపోతే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆదరణ లేని స్థితిలో వాళ్ళు ఉంటారు. అలాంటి లేకపోతే వల్నరబిలిటీ అంటే ప్రమాదానికి, లేకపోతే సమస్యకు, ఇబ్బందికి వీళ్ళు తెరిచిన ద్వారంలాగా ఉంటారు, అత్యంత సమీపంగా ఉంటారు. శత్రువు అటాక్ చేస్తే ఈ బలహీనమైనటువంటి వీరే ముందు అటాక్ అవుతారు. వారు అటాక్ చేయబడకుండా ఉండడం కోసం వారిని సేవ్ చేయడమే
వారిని ప్రొటెక్ట్ చేయడమే ఆ భక్తి, నిజమైన భక్తి యొక్క అర్థం. తర్వాత చూడండి ఒకసారి. నెంబర్ 1, ఇన్జస్టిస్ అగేన్స్ట్ వల్నరబుల్ పీపుల్, లేకపోతే వల్నరబుల్ పర్సనాలిటీస్. అందులో మనం చూస్తాయి ఈ యొక్క విధవరాండ్రు, అనాథలు అనే మాట చూస్తాం. ఇకపోతే చూడండి ఒకసారి, అపోజిషన్ టు రైచస్నెస్, యథార్థతకి లేకపోతే అప్రైట్, నీతికి విరోధమైనటువంటి ఆలోచన విధానం. ఇది రెండవది. మొదటిదేమో ఇన్జస్టిస్ అగేన్స్ట్ వల్నరబుల్ పీపుల్. తర్వాత రెండవది అపోజిషన్ టు రైచస్. ఇక్కడ చూడండి ఒకసారి 34వ కీర్తన, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చూడండి ఒకసారి, అపోజిషన్ టు రైచస్ అనగా ఆ యొక్క నీతిమంతులై ఉండి, లేకపోతే ఆ యొక్క ఏమంటామంటే నీతిమంతులై ఉండి యథార్థముగా ప్రవర్తించే వారు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వారు, వీరికి ఆపదలు అనేకం ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా విధవరాండ్రు, అనాథలు అనే ఫిజికల్లీ లేకపోతే ఎవరైతే వల్నరబుల్ పొజిషన్లో ఉన్నారో వారితో పాటు యథార్థంగా ప్రవర్తించాలి అనేవారు కూడా ఈ యొక్క జనుల కోపానికి, లేకపోతే ఈ యొక్క దేవునికి విరోధంగా పనిచేసే వారి యొక్క అగ్రెసివ్ వైలెన్స్కి మోస్ట్ వల్నరబుల్ పొజిషన్. వీరికి అపోజిషన్ అనగా ఈ యథార్థవంతులుగా ఉన్న వారికి విరోధంగా జరిగే విషయాలు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం ఒకసారి. జాన్ 15 అక్కడ నిజమైన ద్రాక్షవల్లి అని చెప్పేటప్పుడు ఈ మాట మనం చూస్తాం. 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించున్నది. ఎవరైతే నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అని చెప్పినటువంటి మాటలో తీగలై ఉండి ఆయన మాటలో నిలిచి ఉంటారు, లేకపోతే ఆయన యందు వారు, ఆయన మాటలు యందు వారు, తర్వాత ప్రభు వారి యందు నిలిచి ఉంటారు అనే ఆ యొక్క ద్రాక్షవల్లి మరియు తీగ యొక్క సంబంధాన్ని చూస్తాం. ఇది యథార్థవంతులకు సంబంధించినటువంటి సమస్య. అయితే విషయం ఏంటంటే అపోజిషన్ టు రైచస్నెస్ అనగా నీతికి, యథార్థతకి విరోధంగా వారు కూడుకుంటారు, లేకపోతే వారు ఆ యొక్క ఆ విషయాల్ని ధరిస్తారు. ఇక తర్వాత మూడో విషయాన్ని మనం చూస్తాం. మరొకసారి గాడ్స్ సవరెనిటీ, లేకపోతే ఇది 15వ వచనంలో మనకు కనపడతాం. 13వ వచనంలోనేమో వాళ్ళని చూసి నవ్వుతున్నటువంటి దేవుని చూస్తాం. 15వ వచనంలో అయితే చూడండి ఒకసారి. 15వ వచనంలో వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి వెండ్లు విరోబడను. ఆ వెండ్లు విరోబడతాయి. వారు ఎవరైతే కత్తి దూశారో, కత్తిని ధరించుకున్నారో, ఆ కత్తిని ఆశ్రయించారో, ఆ కత్తి వారి హృదయంలోకే దూరుతూ ఉంది. చూడండి ఒకసారి. మొదటిదేమో ఇన్జస్టిస్ అగేన్స్ట్ వల్నరబుల్ అని మాట్లాడుకున్నాం. రెండోదేమో అపోజిషన్ టు రైచస్నెస్ అని మాట్లాడుకున్నాం. ఇక మూడవది గాడ్స్ సవరెనిటీ అనగా దేవుని యొక్క సార్వభౌమత్వ అధికారం, ఆయన ఆధిపత్యం. 13వ వచనంలోనేమో వీరిని చూసి నవ్వుతున్న దేవుని చూస్తాం. అయితే 15వ వచనంలో వారి కత్తి వారి గుండెల్లోకి, లేకపోతే వారు ఏర్పరచుకున్నది వారికే ఊరిగా మార్చబడడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది 14వ వచనం. ఇక తర్వాత మోరల్ కాంట్రాస్ట్. ఈ మోరల్ కాంట్రాస్ట్ అనేది 4వ అంశం, ఈ 14వ వచనంలో ఉన్నటువంటి 4వ అంశం. ఇక ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఆ తర్వాత ఎవరైతే
ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే శ్రమలను అనుభవిస్తున్నారో, నీతిమంతుని కలుగు ఆపదలు అత్యధికములు అనేకములు అయినను యెహోవా వాటన్నిటిలో నుండి అత్యధికమైన విజయం దయచేస్తాడు. ఆయన ముందు ప్రొటెక్ట్ చేస్తాడు. గమనించండి ఒకసారి. విధవరాండ్రు, అనాథలు యథార్థంగా ప్రవర్తించేవారు. వీళ్ళు హింసకి లేకపోతే బలాత్కారానికి, ఇబ్బందులకి మోస్ట్ వల్నరబుల్ పొజిషన్లో ఉంటారు. వారిని ఆదుకొనటమే, వారిని సేవ్ చేయడం కోసం నిలబడమే నిజమైన భక్తి. అది ఎందుకు నిజమైన భక్తి అంటే దేవుడు వారి విషయమై ఏమంటామంటే వారు చేసే ప్రార్థనలకి గొప్ప జవాబులు దొరుకుతాయి. వారు ఆత్మ విషయమై దీనులై ఉండి దేవుని యొక్క సన్నిధిలో తమ దారిద్ర్యాన్ని గుర్తెరిగిన వారు, తమ ఆత్మీయ దారిద్ర్యాన్ని గుర్తెరిగిన వారు, అలాంటి వారు దేవుని మందిర ఆవరణలో జీవించడానికి, నివసించడానికి వాన కోవెల్లాగా, పిచ్చుకల్లాగా, కొరహు కుమారుల్లాగా వారు ఉంటారు. అలాంటి వారికి విరోధంగా కత్తి దూయడం కోసం లేకపోతే ఖడ్గాన్ని ఆశ్రయించి లేకపోతే విల్లును ఎక్కుపెట్టేవారు. అవి విరోబట్ట గురించి ఇక్కడ మనం చూస్తాం. గాడ్స్ సవరెనిటీ అట్ ద సేమ్ టైం మోరల్ కాంట్రాస్ట్తో పాటు లాస్ట్ అండ్ ఫైనల్ 5వది ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఆ యొక్క హింసించబడుతున్న వారికి సంబంధించిన ఎంకరేజ్మెంట్ ఈ కీర్తనలో మనం చూస్తాం. ఈ భాగంలో ఎస్పెషల్లీ 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తలలోంచి కళ్ళు మూసుకొని, ఒకవేళ యథార్థతను బట్టి, మనం అనుసరిస్తున్న యథార్థతను బట్టి మనం ఒకవేళ హింసించబడే పరిస్థితులు ఉంటే, ఈ మాటలు, ఈ ఎంకరేజింగ్ మాటలు, మనలను పురికొల్పి పునరుజ్జింపజేసే మాటలు మన వినికిడిలో మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా క్రీస్తు గొప్ప నామన మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచండి. ఈ దినపు ఛాలెంజెస్లోనికి, ఈ దినపు పరిస్థితుల్లోనికి మేము వెళ్తున్నప్పుడు, ఇదిగో మా మొదటి గడియను, మా మొదటి ఇదిగో మేము నిద్ర లేచింది మొదలు మీ సన్నిధిలో కనబడాలని, మీ యొక్క సన్నిధిలో నిలబడాలని మాకు కలిగించిన ఈ ఆశను బట్టి, మీ ప్రత్యక్షతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. కేవలం మీ నామనకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన ఏకీంచిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క సన్నిధిని బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు గొప్ప నామన ఏకీంచిన వారందరినీ దీవించి ప్రార్థన అడిగి బ్రతమాలు వినేంత వేడుకొంచున్నాము తండ్రి.